ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారు చేసిన దివ్య లీలల గురించి రామానాయుడు గారి మాటల్లో తెలుసుకుందాం. ఇలా కొద్ది రోజులు జరిగాక ఒకరోజు స్వామి వద్దకు గొలగముడిపోయాను. స్వామి, అందరికీ జీవాలు కాయటం పాపం, వద్దు, అమ్ముకోమన్నారు. మాకు ఉన్నాయి, అమ్ముకోమంటారా ఉంచుకోమంటారా అని అడిగితే, మీరు భూముల సత్తువ కోసం కదా, మీరు ఉంచుకోవచ్చు, 10 పుట్లు పండించి 10 మందికి అన్నం పెడుతుండలేదా అన్నారు. గొర్రెలు మేపటం పుణ్యమే గాని పాపం ఎలా అవుతుంది స్వామి అంటే, మేపేది పుణ్యమే గాని కటిక్కని ఎల్లదోలినప్పుడు బలహీనమైన గొర్రెలు పొట్టేళ్ళు మనల్ని ఎక్కడికో తోలుకుపోయి బాగా మేపుతారని నమ్ముకుంటాయి. పట్నం తోలుకుపోయి బాగా మేపుతారని నమ్ముకుంటాయి. పట్నం తోలుకుపోయేసరికి ఆ మాంసం కోసం చంపడం, అక్కడ పాపం తగులుతుందని చెప్పారు. స్వామి, ఈ పాపపుణ్యాల లెక్కల్లో ఆలోచిస్తే అప్పుడు పోతన త్యాగరాజు వాళ్ళు ఏమయ్యారు స్వామి అంటే, వాళ్ళు చాలా రోజులు వైకుంఠంలో ఉండి ఇక్కడ ఊరకుండి ఏమి చేస్తామని ఇంగ్లాండ్లో మంత్రి పదవుల్లో ఉన్నారు. మీ ఇంటి మనుషులు కూడా 2 ఉన్నారని చెప్పారు స్వామి. రోసెపు నాయుడు, ఇంకొక ఆయన అని చెప్పి నాకు ముద్ర కాగితాలు, పేపర్లు మొత్తం సిరాతో అలికి పేపర్లు అన్నీ ఇచ్చారు. ఎందుకు స్వామి, ముందు తీసుకుపోయినవి దండిగా ఉన్నాయని చెబితే, ఇంక జరిగే రోజుల్లో నీకు ఎంత కావాలని అల్లాడినా దొరుకుతాయా, తీసుకుపోమ్మన్నారు. స్వామి చెప్పినట్లే ఆ పేపర్ల కోసం ఇప్పుడు అల్లాడుతున్నారు. నాగుల వెల్లటూరు, కొర్రకూటి వెంకట్రామయ్య, అప్పన్న, గురవయ్య వీళ్ళు రామన్న తోటలో చేసేటప్పుడు నీళ్లు సక్రంగా ఉండి తోట బాగా ఉంటే పెంచల స్వామికి 12 బియ్యం సమారాధన చేస్తామని మొక్కుకున్నారు. వీళ్ళు అనుకున్నట్లే నీళ్లు దండిగా ఉండి తోట బలపడింది. వెంకట్రామయ్య అప్పన్నతో మన మొక్కుబడి సంగతి ఏంది అని అడిగితే, పెంచల స్వామి కన్నా గుర్రప్ప గుడికి పెట్టడం మంచిది అన్నారు. గురవయ్య ఆంజనేయులకు పెట్టడం మంచిది, ఆయన గొప్పవాడు అన్నాడు. వీళ్ళు అనుకోవడమే కానీ ఏ దేవునికి పెట్టలేదు. 2 సంవత్సరాలు జరిగాక వెంకట్రామయ్య అప్పన్నతో, మీరు ఒక మాట మీద ఉంటే కదా చేసేదానికి, మన ఇష్టం వద్దు, స్వామిని అడుగుదాము, స్వామి చెప్పినట్లు చేద్దామని చెబితే అందరూ సరే అని అన్నారు. అందరూ కలిసి పెనబద్వేల్లో స్వామి వద్దకు పోయి స్వామి కనిపించేసరికే, ఏమయ్యో పెంచల స్వామికి మీరు పెడతారని ఎదురు చూసి గొంతు ఎండిపోయింది కదయ్యా అని నవ్వారు. చేసిన తప్పుకు సిగ్గుతో తల వంచుకున్నారు. అప్పటి నుండి బావిలో నీళ్లు చాలక క్రమేణా చెట్లు ఎండిపోసాగాయి. ఆదాయం లేక బాధపడ్డారు. అనుకున్న మాట ప్రకారం చెయ్యాలి గాని ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అనుకోవడం తప్పని తెలుసుకున్నారు. ఈ సంఘటన ద్వారా మొక్కుకున్న తర్వాత సకాలంలో మొక్కు తీర్చకపోతే జరిగే ఫలితాన్ని స్వామి చూపించారు. దేవుణ్ణి నమ్ముకుంటే, మనం కష్టాలలో ఉంటే ఆయన మన వెంట ఉండి ఏ ఆపద రాకుండా కాపాడుతారు. ఆపద తీరిన తర్వాత ఆయనని మర్చిపోతాం. అలా చేయకూడదు, ఎప్పుడూ నమ్ముకొని ఉండాలని స్వామి చెప్పారు. ఒకే దైవం మీద నమ్మకం కలిగి ఉండటం మంచిదని స్వామి పై సంఘటన ద్వారా చెప్పారు. ఇప్పుడు మనం 1951లో పెనబద్వేల్ నవులూరు నరసప్పనాయుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం. 1980లో వీళ్ళు స్వామి వద్దకు పోయి, స్వామి, మీరు కట్టించిన 10 ఇండ్లే గాని పెరగలేదు, మేమాడ ఉండలేము, మా వాళ్ళు భయపడుతున్నారు, మేము ఊళ్ళోకి పోతాము స్వామి అంటే, ఊళ్ళోకి పోవద్దు, మీరుండే దగ్గర మెయిన్ రోడ్లోకి ఇళ్ళవుతాయి అని చెప్పారు. స్వామి చెప్పినట్లే సోమశిల ప్రాజెక్టు ఎగువ వాళ్ళు, మునక ప్రాంతం వాళ్ళు వచ్చి 1981లో ఇల్లు కట్టుకోవటం ప్రారంభించారు. ఇప్పుడు స్వామి చెప్పినట్లే కొన్ని వందల ఇళ్ళు అయ్యాయి. 1962లో ఒకరోజు స్వామి రాజపద్మాపురంలో ఉంటే అక్కడ సుబ్బయ్య అనే ఆయన స్వామిని మా ఇంటికి రమ్మని పిలిచాడు. స్వామి చెల్లెలు మంగమ్మ,
భర్త చనిపోయాక అక్కడ ఉండే ఆస్తి ఇల్లు అన్నీ అమ్ముకొని నాగుల వెల్లటూరు చేరింది. ఆ ఇల్లు ఈ పాల సుబ్బయ్య కొని కాపురం ఉంటున్నాడు. చెల్లెలకు జరిగిన ఘోరం గుర్తుకు వస్తుంది కాబట్టి స్వామి ఆ ఇంటికి పోలేదు. ఈ సుబ్బయ్య స్వామిని నేను కడతేరే మార్గం చెప్పమని ప్రాధేయపడ్డాడు. స్వామి, నేను కాదు, ఉత్తరాది నుండి ఒక యోగి వస్తాడు. ఆయన నీకు ఒక మంత్రం చెబుతాడు. నీవది అనుకుంటే బాగుపడతావు అన్నారు స్వామి. నేను ఈ జబ్బుతో బాధపడుతుంటిని. నీవు ఇంటికి రాకపోతివి అంటే దూడల పాపం తగిలి పక్షవాతం వచ్చింది అయ్యో అని నొచ్చుకున్నారు స్వామి. ఆ తర్వాత 3 మాసాలకు అదే ఊరాయన రమణయ్య ఋషికేశ్ చిదానంద స్వాముల వారిని తీసుకువచ్చాడు. అందరూ కలిసి నారాయణ భజన చేసుకుంటూ నరసింహ దేవస్థానానికి పోతున్నారు. ఈ సుబ్బయ్య, స్వామి నాకేదన్నా చెప్పమన్నారు. అతనికి పక్షవాతం ఉంది. ఆ జబ్బు వలన వీధి అరుగు మీద కూర్చొని లేవలేను స్వామి అన్నారు. చిదానంద స్వాముల వారు, నీవక్కడే కూర్చొని ఉండు, మేము మళ్ళీ వస్తామని చెప్పిపోయి దేవస్థానం వద్ద భజన ఉపన్యాసము అయ్యాక బయలుదేరి వెళ్ళేటప్పుడు సుబ్బయ్య దగ్గరకు వచ్చి ఆయనకు అక్కడే మంత్రోపదేశం చేశారు. ఆ తర్వాత సుబ్బానాయుడు శ్రద్ధాభక్తులతో మంత్రోచ్చారణ చేసి 8 మాసములకు ఒకరోజు ఎదురింటి గుత్తా వెంకట సుబ్బయ్యను సుబ్బనాయుడిని పిలిచి, ఓ వెంకటయ్య, విమానం వచ్చి ఉంది, నన్ను అందులో ఎక్కించమన్నారు. ఆ మాట విని వెంకటయ్య ఈ నీళ్ల కడవ దించి వెంటనే వస్తాను అని ఇంట్లో దించి వచ్చేసరికి ఆ లోకం వెళ్ళిపోయాడు. ఈ జరిగిన సంగతి ఊరందరినీ ఆశ్చర్యంలో ముంచింది. చేసిన పాపానికి జబ్బు అనుభవించి పట్టుదలతో మంత్రధ్యానము చేసినందుకు ఆయనకు స్వర్గప్రాప్తి కలిగేలా చేసింది. ఓం నారాయణ ఆది నారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తరువాయి ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారు చేసిన దివ్య లీలల గురించి రామానాయుడు గారి మాటల్లో తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము. సర్వే జన సుఖినో భవంతు.